నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మహాగౌరి ఉపాసకులు, ప్రముఖ వాస్తు పండితులు, అన్నప్రసాదం ఫౌండేషన్ నిర్వాహకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురువుగారు, క్రితం వీడియోలో కలియుగంలో కేవలం దైవనామస్మరణ సరిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ క్రితం 4 యుగాలకు సంబంధించిన ధర్మాలు ఎలా ఉన్నాయి కూడా చెప్తాను అని చెప్పారు. అది నెక్స్ట్ వీడియోలో అడుగుతానన్నాను. మరి ఈ వీడియోలో అసలు ఆ 4 యుగాలకు సంబంధించిన ధర్మాలు ఎలా ఉండేవి, ఈ కలియుగంలో ఇంకా ముక్తి లభించాలంటే ఏం చేయాలి? ఈ సత్యయుగం నుంచి ఈ కలియుగం వరకు మొత్తం భగవంతుడు 4 యుగాలకి 4 ధర్మాలు ఇచ్చారు. సత్యయుగంలో తపస్సు ఓన్లీ చాలా ఎక్కువ మంది భక్తులు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవంతుడు ముక్తిని ప్రసాదించేవాడు కాదు. అంటే అసలు ఆయన యొక్క సాక్షాత్కారంగా లేదు కాదు. ఒక్క ధ్రువుడు మాత్రమే చాలా తక్కువ టైంలో ఆయన్ని భగవంతుని ప్రసన్నం చేసుకోవడమే కాదు, ఒక లోకానికి అధిపతి అయిపోయాడు ధ్రువుడు. ఓకే, అంటే మనకి అధ ఊర్ధ్వ 7 + 7 14 లోకాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక లోకానికి ఆయన అధిపతి అయిపోయాడు ధ్రువుడు. అంటే ఆ సత్యయుగానికి భగవంతుని చేరుకునే మార్గం ఓన్లీ తపస్సు మాత్రమే, ఇంకేది లేదు. నెక్స్ట్ త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు. అందుకని ఇప్పుడు స్వామి యొక్క అవతారం కూడా ఈ యజ్ఞయాగాదులు అయితే ఎవరెవరైతే మహర్షులు చేస్తున్నారో వాళ్ళని ఎవరైతే ఆటంకాలు పరుస్తున్నారో అటువంటి రాక్షసులన్నీ సంహరించడానికే వచ్చాడు ఆయన. అవతారం యొక్క ముఖ్య ఉద్దేశమే సుమారుగా ఆయన 14 సంవత్సరాల వయసులో, అంత చిన్న వయసులో సుమారు 14,000 మంది పైన రాక్షసుల్ని ఒకే ఒక్క దెబ్బలో ఆయన సంహరించాడంటే ధర్మ సంస్థాపన కోసం. అంటే ఆ యుగ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన అక్కడ పనిచేశాడు. నెక్స్ట్ ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి స్వామి వ్రతాలు, పూజలు, నోములు ఇవన్నీ కూడా ఆ యొక్క యుగానికి ఆయన చేశారన్నమాట, యుగ ధర్మం కింద. నెక్స్ట్ మనకు వచ్చేప్పుడు కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి. మనకి ఇక్కడ స్మరిస్తేనే ముక్తి చేస్తాను అంటున్నాడు ఆయన. ఓకే, కలి సంతరణ ఉపనిషత్తు ప్రకారం, అంటే సంతరణ ఉపనిషత్తు అంటే తరుణోపాయం అని అడుగుతాం కదా, ఈ కలిని దాటడానికి తరుణోపాయం ఏంటి అని అడిగితే ఈ సంతరణోపనిషత్తు, కలి సంతరణోపనిషత్తులో క్లియర్గా స్వామివారు చాలా చెప్పారండి. ఒక తారక మంత్రం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓకే, ఈ మంత్రాన్ని పట్టుకుంటేనంట స్వామి ముక్తిని ప్రసాదించేస్తానని చెప్పాడంట. కానీ ఇప్పుడు మనం చూసే వీక్షకుల్లో అందరూ ముక్తి అంటే అందరి బుర్రకి ఎక్కుద్దా? మరి నేను అనుకుంటున్నాను 1000 మందిలో ఒకరికో ఇద్దరికో ఎక్కుద్దామో, మిగతా 998 మందికి కూడా మరి మనం ఏదో ఒకటి చెప్పాలి కదా. అయితే గురువుగారు, ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను, ఈ రోజుల్లో ముక్తి అంటే ఉన్న స్థితి బాగుండడం, ఆర్థిక పరిస్థితి ముఖ్యంగా బాగుండడం, అది దాన్నే ముక్తి కింద భావిస్తున్నారు. ఎందుకంటే మనం మరణించిన తర్వాత ఏమవుతామో ఎవరికీ అవసరం లేదు. అది ముక్తి ఎలా అవుతుందమ్మా? అంటే జనరల్ గా కూడా ప్రతి ఒక్కరు కలియుగ ధర్మాలు ఉన్నాయి కదా, కలిపురుషుని యొక్క ధర్మాలు ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యంలోకి కలి ప్రవేశించకూడదు, అది ఒక ఆయన యొక్క వరం అది. అయితే అట్లా అప్పుడు మరి కలి వెళ్ళి బోర్ను వెలిపించాడు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏంటి నా ధర్మాన్ని నేను నిర్వర్తించుకోవట్లేదు ఆయన అంటే, చివరికి ఏం చేశాడు, ఆయన ఉపశమనాలు ఇచ్చాడు. ఓకే, మద్యం తాగే చోట, జోదం ఆడే చోట, పరస్త్రీ వ్యామోహం ఉన్న చోట, చివరికి బంగారం ఉన్న చోట కలిపురుషుడు ఉండొచ్చు అని. నేను కొన్నాళ్ళ పాటు బంగారం పెడితే మానేసా. అప్పుడు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? వాట్ ఇస్ ద డిఫరెన్స్? అంటే నేనేదో ముక్తిని సాధించాను అని చెప్పట్లా, నేను ఆ స్టేట్లో ఉన్నాను అని చెప్తున్నాను అన్నమాట మీకు. అంటే ఇది ఉన్నా లేకున్నా నా మనసుకి ఎటువంటి డిఫరెన్స్ లేదనుకో, నేను ఆ స్టేట్లో ఉన్నట్టే కదా. అంటే అది ముక్తిలో ఒక స్టేట్, అంటే ముక్తి కాదు, ముక్తిలో ఒక స్టేట్. అని నేను చెప్పేది ఏంటంటే, మనం ఆర్థికంగా పెరగడమో, లేకపోతే పెద్ద పెద్ద పేరు రావడమో, లేదా పెద్ద కంపెనీకి CEO అవ్వడం ముక్తి కాదు. అసలు అది ముక్తే కాదు. అవును. చితా దహతి నిర్జీవం, చింతా దహతి జీవితం. చితిమంట నిర్జీవమైన శవానికి కాల్చి బూడిద చేసేస్తుంది, కానీ మానసిక చింత మనిషి బ్రతికుండగానే తన జీవితాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది, దహించేస్తుంది. అంటే మనకేమవుతుంది, ప్రతిదానికి కంపారిజన్. ఓకే, ప్రతిదానికి వాడు ఆ స్టేజ్లో ఉన్నాడు, వీడి ఈ స్టేజ్లో ఉన్నాడు, నాకు అది రాలేదు, నేను మెర్సిడెస్ బెంజ్ కార్ కొనలేదు,
మనకి కంపారిజన్లు ఎక్కువైపోయి అండ్ అవి ఉన్న వాళ్ళకే బాగా ఉంది, వీళ్ళకి అర్హత ఉంది అన్నట్టు అయిపోయింది. ప్రతిదీ కూడా స్టేటస్ సింబల్గా వాళ్ళు ఉంటే వాళ్ళకి గౌరవ మర్యాదలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అందుతున్నాయి. అలాగని చెప్పి మనం అదేంటి పురాణ ధర్మాల్ని మార్చేయద్దు. ముక్తి వేరు, మనం అంటే ధనం పరంగా మన యొక్క స్థితి వేరు. ముక్తి అనేది అసలు అల్టిమేట్ వర్డ్, అది దాన్ని దీనికి లింక్ పెడతానికి లేదు. అయితే ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు మరి వీక్షకులు చాలామంది ఉంటారు, రకరకాల అంటే వాళ్ళకి కూడా ఆర్థికపరమైన సమస్యలు కానీ లేకపోతే ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటంటే స్వామివారు ఏం చెప్పారంటే కలి సంతాన ఉపనిషత్తులో, నువ్వు నన్ను చేరుకోవాలా, నీకు ఇంకేం వద్దా, ఇదిగో హరే రామ హరే రామ హరే కృష్ణ అని చేసుకో బాబు, నా దగ్గరికి వచ్చేద్దు కానీ అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. మరి కాదు, మరి నాకు డబ్బు కావాలి స్వామి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ప్రేమ వివాహం కావాలి, పిల్లలు కావాలి, లేకపోతే మంచి ఉన్నత స్థితి కావాలి, ఇల్లు కావాలి, ఏదేదేదో కోరికలు. మరి మా మానవుని అన్నాక కోరికలే కదా. బట్ నేను చెప్పేది ఏంటంటే ధర్మబద్ధమైన జీవితం జీవించండి. దాంతోపాటుగా రెండోది నేను చెప్పే ఇప్పుడు ఉపదేశించే మూల మంత్రంతో సహితంగా లక్ష్మీ గణపతి మంత్రాన్ని మీరు చేయండి. చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు మీరు చవి చూస్తారు. ఇది నేను ప్రతిదీ కూడా నేను చెప్పే ప్రతిదీ ఎపిసోడ్లో ఏ ఎపిసోడ్లో అయినా సరే నేను చెప్పేది నేను చేసిన తర్వాతే, అంటే నేను ఆ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం వద్దు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నోట్ చేసుకోండి. ఓకే. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది లక్ష్మీ గణపతి యొక్క మూలమంత్రం. చాలా అద్భుతమైన మంత్రం ఇది. అంటే మీరు ఓన్లీ భక్తి కోసం ప్రయత్నించే వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా హరే రామ ఆ మంత్రాన్ని పట్టుకోండి. మీకు అంతకు మించి మీకు అసలు ఏం అవసరం లేదు. స్వామి నాకు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి, ఓకే నేను దాని తర్వాత ప్రయత్నిస్తాను, ముందైతే నాకు ఈ కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు దీన్ని 1,00,000 జపం చేయాలి. 1,00,000 అంటే ఒక మండలం రోజుల పాటు దీక్షగా 41 రోజులు, 40 లేదు 42 రోజులు దీక్షగా అందరూ చేయొచ్చండి. స్త్రీ పురుషులు పిల్లలు వితంతువులు ఎవ్రీబడి అందరూ చేయొచ్చు. అంటే 42 రోజులు అంటే సుమారుగా మీకు 2,500 జపం వస్తుంది ఒక రోజుకి. అంటే ఈ లెక్క ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రోజు మాత్రం మీరు దానికి టైం కేటాయించుకొని చూసుకోండి ఎంత టైం పడుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక రోజు కౌంటింగ్ చేసుకోండి. ఓకే మనకి 2,500 లేదా 2,600 వచ్చింది, 2,600కి ఇంత టైం పట్టింది. మిగతా రోజు అసలు లెక్క పెట్టద్దు, ఎందుకంటే పూర్తిగా మనసు భగవంతుడి మీద లగ్నం చేసేయండి. ఈ టైం టు ఈ టైం చేసేసుకోండి. మొత్తం మీద 1,10,000 చేసినా 1,20,000 చేసినా మనకైతే అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే మెయిన్గా ఒక జీవి అంట తన ఆత్మతో నిబద్ధతతో భక్తితో 1,00,000 సార్లు చెప్పేసి ఆయనకు ఒక్కసారి వినపడుద్దంట. ఈ పైన ఉన్న 7 లోకాలు దాటి ఆయన చెవిలో పడ్డాక ఒక్కసారి మనం 1,00,000 సార్లు చెప్పిస్తే ఆయన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆయన ఇటు తిరుగుతాడు. ఇటు తిరిగాడంటే మన పని అయిపోయింది, మనకు కావాల్సిన ప్రతిదీ వచ్చేస్తుంది. ఇది నేను చేసి నేను అనుభవించే చెప్తున్నాను నేను. ఓకే ఎటువంటి సమస్య ఉన్నా, నాకు అడ్డంకులు ఉన్నాయి జీవితంలో, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పెళ్ళి కావట్లేదు, మాకు ఇల్లు కుదరట్లేదు, ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు స్వామి ఇది ఎవరితోనో చేయించుకోవచ్చా ఈ 1,00,000 జపాలు, అసలు అటువంటి సెక్షనే పెట్టద్దు. ఇప్పుడు నేను చెప్పేదే జీవులను అంటే భక్తుల్ని ఉద్ధరించడానికి అనుకోండి, ఏమైనా అనుకోండి, వాళ్ళే అన్నం తినాలి. అంతేగాని కాలసర్ప దోషం ఉంది అవన్నీ కూడా ఇంకొక ఎపిసోడ్లో చెప్తానమ్మా మీకు క్లియర్గా. 1,00,000 రూపాయలు కడతాను, లేకపోతే నా గ్రహ దోషాలు ఉన్నాయి 2,00,000 కడతాను, అవన్నీ కాదు. ప్రతిదీ మనమే చేసుకోవాలి. ఓకే మీకు కుదరనివి మీకు అంటే మీరు నిజంగా అటువంటి స్థితిలో ఉంటే దానికి
ఏ ఉపాయం ఉంటుందో కూడా చెప్తాను నేను. అంతేగాని మనం ఏమీ చేయకుండా నాకు అన్నీ అయిపోవాలంటే మాత్రం కాదు. ఈ 1,00,000 జపము మీరు 41 days మండలం దీక్షలాగా చేసుకొని చక్కగా బ్రహ్మచర్యం పాటించండి. ఉపవాసాలు ఉండాల్సిన అవసరం ఏం లేదు, కింద పరు ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. బ్రహ్మచర్యం మాత్రం తప్పకుండా 41 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. ఆడవాళ్ళు అయితే మాత్రం 5 రోజులు విడిచిపెట్టి మళ్ళీ కంటిన్యూ చేయండి. చేయాలంటారా? కంపల్సరీ ఈ 41 రోజులు దీక్షలాగానే చేసుకోవాలి. ఈ 41 రోజులు 1,00,000 జపం అయిపోయిన తర్వాత ఒక చిన్న లక్ష్మీ గణపతి హోమం చేసుకొని స్వామివారికి మొత్తం ఉద్వాసన ఈ మొత్తం కూడా ఈ ఫలితం మొత్తం కూడా మళ్ళీ స్వామివారికి అర్పించేయడం జరగాలి. జరిగిన తర్వాత ప్రతిరోజు కూడా 108 అంటే ఒక్క మాల మినిమం, ఒక్క మాల అంటే 5 నిమిషాల పని. ఆ తర్వాత నుంచి మనం పూజ గదిలో చేయొచ్చు, లేదా అటు ఇటు తిరుగుతూ చేయొచ్చు, బండి మీద డ్రైవింగ్ మీద ఉన్నప్పుడు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ మనకి భక్తి ప్రధానం. భక్తి ప్రధానంగా ఉంటే స్వామివారు మనకి కంటికి రెప్పలా కాపాడతారని చెప్పి నా యొక్క ప్రగాఢ విశ్వాసం, నా యొక్క అనుభూతి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నిజంగా భక్తి ప్రధానం అంటే ముక్తి అంటే ఇక్కడ కోరికలు ఏమీ లేకుండా వెళ్ళే స్థితి మనకి రావడమే కదా. సో నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ముక్తికి మార్గాన్ని కూడా సూచించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే. సో చూసారు కదండి, మరి అంటే ముక్తి కావాలి అని అనుకున్న వాళ్ళు, మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఆ కోరికలు తీరాలి, నెరవేరాలి అనుకునేవారు మరి ఎలాంటి దీక్ష చేయాలి, ఏ నామాన్ని జపించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, నిరంతరం అసలు ఏం చేయాలి, చక్కటి రెమెడీస్ మరి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా కుదిరిన వాళ్ళందరూ కూడా పఠించండి, ధ్యానించండి, భగవంతుడిని నమ్మండి, అంతా మంచి జరుగుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.